హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. ఈ క్షణం నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈ ధర్మాన్ని ఉపయోగించి కట్టే అదృష్టం మాకు కలిగింది. మాతో పాటు మా ప్రియ శిష్యులు కోటేశ్వరరావు గారు, హేమాద్రి గారు, పరమనేరు రాజేష్ గారు వచ్చి ఉన్నారు. సో మెయిన్ ఇక్కడ అంటే స్టూడెంట్స్ అందరినీ చూడగానే బాగా సంతోషం వేసింది. వాళ్ళు కూడా మార్కింగ్స్ అవి అభ్యాసం చేయడానికి, అంటే ఎంత యాక్యురేట్గా చేయగలమా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మాకు కూడా ప్రతి ప్రాజెక్టు ఒక అభ్యాసమేనండి. ఎప్పుడు ఏదైతే ఆ యొక్క ఆయాది కొలతలు వచ్చాయో గ్రౌండ్ మీద మూలమట్టాలకు నిలబెట్టి లేదా దిక్కులకి నిలబెట్టి వాటిని ఎంత క్లోజ్గా చేయాలి, ప్రతి పనికి ఇంకొక పనికి ఎంత పూర్ణత్వంగా ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలి అనే దాని మీదే మేము ముందుకు వెళ్తూ ఉంటాము. ఇందులో భాగంగా నేను సంకల్పం చేసుకుంది ఏంటంటే, ఒక 10 సంవత్సరాలలో మండలానికి సాపత్యవేద ధర్మం ప్రకారం కట్టినటువంటి ఇల్లు ఒకటి ఉండాలి. అదే రకంగా మండలానికి పరిపూర్ణంగా ధర్మం తెలిసిన వ్యక్తి ఒకరు ఉండాలి. ఇందులో భాగంగా మనం ఈ ఆయాది ధర్మము క్లాసెస్ని ఒక్కసారిగా చెప్పలేం కాబట్టి బేసిక్ క్లాసెస్ అని చెప్పి ఆఫ్లైన్గా 3 రోజులు, అదే రకంగా అడ్వాన్స్డ్గా అన్నదాన్ని ఆఫ్లైన్గా 3 రోజులు చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాము. చక్కగా 12 మంది వివిధ శాఖల వారు, అంటే టీచర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఒక కామన్ పబ్లిక్ కూడా ఉన్నారండి. అంటే వారికి వారి సొంత ఇల్లు కట్టుకోవడానికి, ధర్మాన్ని నేర్చుకొని వాళ్ళ డిజైన్ వాళ్ళు కట్టుకోవడానికి 3 రోజులు ఆఫ్లైన్ క్లాసులు, ఆఫ్లైన్గా వాళ్ళు వర్కౌట్ చేయడానికి 40 రోజుల నుంచి ఇప్పుడు దాకా 100 ఆన్లైన్ క్లాసులు చెప్పారు. 100 ఆన్లైన్ క్లాసులు 40 నిమిషాల పాటు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. అలాగే వీరందరూ అడ్వాన్స్డ్ క్లాస్కి రెన్యువల్ చేసుకున్నారు. అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ అనడంలో, బేసిక్ అనడంలో ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణంగా నేర్చుకోవాలి, కానీ పరిపూర్ణంగా ఆ ఫీజు అనేది ఒకసారిగా ఇచ్చుకోలేము అనుకున్న వాళ్ళకి ఒక నెల రోజులు, 40 రోజులు గ్యాప్ ఇచ్చి 50% ముందు తీసుకొని ముందు ఒక 40 రోజులు వాళ్ళకి చెప్పడము. అంటే ఒక 100 క్లాసులు చెప్పాము. ఇప్పుడు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆఫ్లైన్ నా దగ్గరికి వస్తున్నారు. ఏ డౌట్స్ ఉన్నా సరే చక్కగా అందరినీ ఒక ఈక్వల్గా తయారు చేయడము. అదే రకంగా చిన్న చిన్న ఆయాది నెంబర్లు తీసుకొని గ్రౌండ్ మీద ఏ రకంగా వెయ్యాలి, దారాలు ఎలా కట్టాలి, కంపాస్ ఎలా పెట్టాలి, రియల్ టైమ్ దీంట్లో ఒక బేసిక్గా గ్రౌండ్ని మనం ఎలాగా శుద్ధి చేయాలి అనే దాని మీద ఒక గురుముఖంగా ఈ 100 క్లాసుల్లో చెప్పినటువంటి డౌట్లు ఇంకా క్లియర్ అవని ఉంటాయి. కొంతమంది కొంత ముందే ఈ సాహిత్యం మీద పట్టు ఉండడం వల్ల ఏంటంటే తొందరగా అర్థం చేసుకుంటారు కదా, కొంతమంది లేటుగా అర్థం చేసుకునే ఉంటారు, కొంతమంది క్యాలిక్యులేటర్ ఎట్లా వాడాలో తెలియదు అనమాట. అందు గురించి ఆఫ్లైన్ పెట్టడం జరిగింది. కానీ ఆన్లైన్ క్లాసుల గురించి ప్రస్తావన జరగలేదు, చెప్పలేదు. ఎందుకంటే ఎవరైతే ఆ 3 రోజులు ఆఫ్లైన్ అని సిద్ధపడి వచ్చారో వాళ్ళకి అది ఒక కాంప్లిమెంట్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదే రకంగా ఇప్పుడు అడ్వాన్స్డ్ దాంట్లో కూడా ఇంకొక 60-70 క్లాసులు నడుస్తున్నాయి అన్నమాట. సో దానికి సంబంధించి మళ్ళీ ఆఫ్లైన్ ఒక 2-3 రోజులు. ఆ రకంగా భాగంగానే పలమనేరు నుంచి రాజేష్ గారు కూడా అదే రకంగా, హేమాద్రి గారు. సో హేమాద్రి గారు నేను ఎప్పుడు ఆయాది ఎక్స్పర్ట్ అంటాను, నేను మీకు తెలిసిన విషయమే. కాకపోతే ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. అందువల్ల ఆఫ్లైన్ కూడా, అంటే గ్రౌండ్ మీద కూడా మార్కింగ్ చేసే విషయంలో ఒక 10 ప్రాజెక్టులు చేస్తే కానీ తన మీద నమ్మకం కలగదండి. అందువల్ల మేము మా దగ్గర నేర్చుకున్నటువంటి ప్రతి శిష్యుల్ని జీవితాంతం మేము వదిలిపెట్టకుండా, మేము ఎక్కడే చేసినా సరే వారి దగ్గరగా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుందండి. అందులో భాగంగానే రాజేష్ గారు వచ్చారు, హేమాద్రి గారు వచ్చారు. ఇప్పుడు రాజేష్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే మేము కోర్సు నేర్చుకుని 2 సంవత్సరాలు అయింది. అయినా మేము ఎక్కడ పనిచేస్తున్న దగ్గరగా వచ్చినప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము. అలాగే
పాత బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా ఏదైనా క్లాస్ జరుగుతున్నప్పుడు వారు ఉచితంగా వచ్చి వినొచ్చండి. సో, ఆ రకంగా వారికి కూడా పిలుపునిచ్చామనమాట. పాత 3 బ్యాచ్‌ల వాళ్ళు కూడా కావాలనుకున్న వాళ్ళకి రండి అని. ఎందుకంటే కొంత పూర్ణాయాది విషయంలో వారికి చెప్పడం జరగలేదు పూర్తి స్థాయిలో. ఇప్పుడు పూర్ణాయాది మీద మేము పూర్తిగా ఈ సంవత్సరం నుంచి యామాద్రి గారు గాని, మేము గాని అందరము వర్క్ చేసి ఉన్నాం కాబట్టి, అది పాత పూర్వ విద్యార్థులకు కూడా ఆ పూర్ణత్వం చేరాలి అని చెప్పి ఇచ్చేసుకుంటున్నాము. సో, ఇప్పుడు నేను స్విచ్ చేస్తాను. చేయండి. సో, వీరు మన రాజేష్ గారు ధర్మాన్ని అభ్యసించారు. పాత కల్మషం అనేదాన్ని నాకు తెలిసి తీసేశారు. ఏమైనా ఉంటే తీసేశారు. పూర్ణంగానే ముందుకెళ్తున్నారు. ఒక 2, 3 డిజైన్స్, 2, 3 ప్లాన్స్ చుట్టుపక్కల వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఇచ్చాను, కట్టుకుంటున్నారు అన్నారు. మాకు చాలా సంతోషం వేసింది. అందుకని మీరు ఇంకా పూర్ణంగా తయారవ్వాలి. తిరుపతి వచ్చాము, మార్కింగ్స్ ఆ 2 రోజులు మీరు ఉండండి అని చెప్పి పిలిస్తే యామాద్రి గారు వారు రావడం అనేది జరిగింది. మీకు ఆ డిజైన్ ఆ క్లయింట్కి చెప్పినప్పుడు ఈ ఈశాన్య గుమ్మాలు ఈ ప్రభావం నుంచి ఎలా బయటికి తేగలిగారు అండి? సార్ వాళ్ళకు మొదట ఒక సారీ మొదట వాళ్ళని ప్లానింగు ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకొని వాళ్ళని వాళ్ళ యొక్క వైఫ్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా ఉంటుంది మన స్థాపత్యవేద ప్రకారము, ఈ విధంగా ప్లాన్ ఉంటుంది. పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా వాస్తుపురుష మండలి బయటగా మనము ప్లాన్ చేసుకుంటాము. అవకాశం ఉన్నంత వరకు. అవకాశం ఉన్నంత వరకు బయట ప్లాన్ చేసుకుంటాము. అట్లని చెప్పి 2-3 ప్లాన్లు వాళ్ళకి చూపించాను. వాళ్ళు దాన్ని చూసిన తర్వాత మనకు ఈశాన్య గుమ్మాలు ఇట్లాంటివన్నీ కూడా అవసరం లేదు, అంటే సింహద్వారాలు ఇవి ఎక్కడ పెట్టాలి, ఎన్నో పాదాల్లో పెట్టాలి అన్నీ కూడా వివరించి చెప్పిన తర్వాత మన ధర్మాన్ని వాళ్ళు చాలా నమ్మినారు, ఇష్టపడినారు. అదే రకంగానే వాళ్ళకు కూడాను ఈ ప్లాన్ నచ్చింది. దాని ప్రకారమే వాళ్ళకు ఇంటిని పరిమాణం ఎంత అండి? ఎంత పరిమాణం? సార్ 40-50 సార్, 40-50 సైట్ అయితే మంచి సైట్. అంటే 40-50 సైటు. అందులో కనీసం 40 లక్షలు పెట్టుబడి లేకుండా అవ్వదు. స్టిల్ అయినా సరే మన ధర్మాన్ని నమ్మి మన మీద ₹1 కోటి బెట్ చేసి వచ్చారు. అంటే ఉన్న ధర్మాన్ని నమ్మడం అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పేది చుట్టూ ప్రివేల్ అయి ఉన్నది ఒక నాలెడ్జ్ని కాదని మైమర్పించారు మీరు. వాళ్ళు కూడా నమ్మి వచ్చారు. సంతోషమా కదా? సో ఈ రకంగా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ధర్మబద్ధంగా చక్కగా అభ్యాసం చేయాలి. మన చుట్టూ ఉండే సొసైటీని మనం మార్చగలగాలి. అప్పుడు మాత్రమే గణపతి స్థపతి సోల్ అనేది ఇది అవుతుంది. ఇంకొకటి, గణపతి స్థపతి దగ్గర డైరెక్ట్గా నేర్చుకునేది లేదు. ఎందుకంటే నేను ఆ ధర్మాన్ని నేర్చుకునే టయానికి వారు కాలం చేశారు. అయితే వారి ప్రీశిష్యులు ఎవరైతే ఉన్నారో వారి పరంపర మనం నేర్చుకున్నాం. సో నాలెడ్జ్ ఎవరిదండి? విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించి, టెంపుల్ ఆర్కిటెక్ట్స్కి సంబంధించి ఒక గృహవాస్తు విధానాన్ని మనం తీసుకున్నాం. గృహవాస్తుకి కూడా వాడచ్చు అనమాట. అందువల్ల గురుదేవులను తలుచుకుంటూ ఒక వీడియో చెప్పినా, గురుదేవుల ఫోటో ఏది పెట్టుకున్నా సరే ఇది మా వాస్తవం కాదండి. ఇప్పుడు చాలామంది సమ్ ఎక్స్ వాస్తు, వై వాస్తు అని చెప్పి, సమ్ జెడ్ వాస్తు అని చెప్పి వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. లేదా మా తాత ముత్తాతల నుంచి వచ్చామని చెప్పి 100 కథలు చెప్తారు. ఇక్కడ ఇది తాత ముత్తాతల నుంచి మన తాతలు ఏమైనా శిల్పాలు చెక్కారా, మన తాతలు ఏమైనా దేవాలయాలు కట్టారా? ఈ రకంగా చేస్తే అది పరంపర. అందువల్ల మన తాతల నుంచి వచ్చింది కాదు, మన తాతలు ఏం చేశారు, ఏం చెందారో కూడా మనం ప్రజానికానికి చెప్పాలి. ఇక్కడ ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఏంటంటే, ఏదైతే స్థపతి ప్రపంచాన్ని చేరాలన్నారో దానికి మా జీవితాలను మేము అంకితం చేసి, ఇక ధర్మం ఈ రకంగా ఉంటుందని గత 12 ఏళ్ళుగా ఒక రెవల్యూషన్ అనేది తీసుకొని వస్తున్నామండి. వాళ్ళ ప్రజలకే చెప్తున్నాం అన్నమాట. సో ఈ రకంగా తిరుపతిలో ఈ పుణ్యక్షేత్రంలో ఒక ధర్మబద్ధంగా ప్రాజెక్ట్ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషపడుతూ థ్యాంక్ యూ.